హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న పాత టవల్స్‌ని యూజ్ చేసి 7 రకాలుగా మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. మన ఇంట్లో అయితే చాలా వరకు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ పాత టవల్స్ వల్ల తప్పకుండా ట్రై చేసి ఐడియాస్ అనేవి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ పాత టవల్స్‌ని యూజ్ చేసి మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడైతే ఓల్డ్ కాటన్ లేదా ఈ విధంగా టర్కీ టవల్ తీసుకున్నానండి. చాలా సాఫ్ట్‌గా ఉన్నది మరియు ఈ విధంగా మందంగా ఉన్నవి తీసుకున్నానన్నమాట. చాలా బాగా మనకు యూజ్ అవుతుందండి పడేయకుండా. చూడండి అన్నీ అయితే ఈ విధంగా చిరిగిపోయాయన్నమాట. వీటిని నేను పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఐడియా అండి. చూడండి ఇక్కడ నేను ఒక పెద్ద మందంగా ఉన్న టర్కీ టవల్ తీసుకున్నానండి. ఇదైతే చాలా వరకు చినిగిపోయింది అండ్ హోల్స్ అయితే పడిందనమాట. ఈ విధంగా చూడండి నేను సైడ్స్‌లో ఈ విధంగా 2 భాగాలుగా మడుచుకున్నాను. స్ట్రెయిట్‌గా చూడండి ఈ విధంగా 2 బట్టలుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఫోల్డ్ చేసిన తర్వాత చిన్న బౌల్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు పెద్ద బౌల్ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుందండి. జస్ట్ ఇలా చిన్నగా ఉన్న బౌల్ తీసుకున్నాను. ఒక మార్కర్ తీసుకొని లైన్స్ అయితే చుట్టూరున వేసుకుంటున్నాననమాట. రౌండ్ షేప్ అయితే నేను ఈ విధంగా 2 సార్లు వేసుకుంటున్నానండి. 2 క్లాత్ అయితే మనకు చాలా బావుంటుంది. ఈ విధంగా 2 క్లాత్ అయితే రౌండ్ షేప్ లాగా ఈ విధంగా వేసుకుంటున్నాను. మనం లైన్స్ అనేవి ఎలా వేసుకున్నామో గుండ్రంగా అలాగే కట్ చేసుకోవాలనమాట సిజర్ సహాయంతో. చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట. ఇప్పుడు సేమ్ ఇలాగే ఇంకొక క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి. చూడండి కట్ చేసుకున్నాము. 4 క్లాత్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 క్లాత్స్ అయితే ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 క్లాత్‌కైతే సైడ్‌లో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. గుండ్రంగా ఆ షేప్ ఎలా ఉందో అలాగ మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలనమాట. కొద్దిగా గ్యాప్ అయితే వదులుకుంటున్నానండి స్టిచ్చింగ్ వేయకుండా. సేమ్ ఇంకో క్లాత్ కూడా ఇలాగే మనం స్టిచ్చింగ్ వేసుకొని గ్యాప్ అయితే వదులుకోవాలండి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇలా ఉందనమాట. ఇప్పుడు ఈ విధంగా ఖాళీగా ఉన్న దగ్గరైతే ఈ విధంగా మనం రిటర్న్ చేసుకోవాలండి క్లాత్‌నైతే. చూడండి ఇలా చూపించిన విధంగా క్లాత్‌నైతే లోపల ఉన్నదాన్ని ఈ విధంగా పైకైతే తీసుకోవాలి. పైకి తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్నైతే సైడ్‌లో కుట్టుకోవాలండి. లేదా స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చనమాట. రెండిట్లికి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఓపెన్ ఉన్న దగ్గర. అంతే అండి చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. ఈ ఆర్గనైజర్ అయితే మనకు రోజు ఉపయోగపడుతుందండి కిచెన్‌లో అయితే. ఇలాంటి ఆర్గనైజర్ మనం ఎక్కువగా ఆర్డర్‌లు తీస్తూ ఉంటామండి. చాలా వరకు మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న పాత టవల్స్‌లో అంటే టర్కీ టవల్స్‌లో ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువగా పాలు అలాంటివి అన్నం గాని వంచుతూ ఉంటాము. లేదా పాలు ఈ విధంగా బయటకైతే తీస్తూ ఉంటాము. స్టవ్ మీద తీస్తూ ఉంటాము. అలా తీసేటప్పుడు ఇలాంటి టవల్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటామండి. ఇది మనం పైన ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాము. అందులో ఉన్న దుమ్మయితే ఖచ్చితంగా అన్నంలో లేదా ఈ విధంగా పాల మీద పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చిన్నగా ఉన్న ఇలాంటి దాన్ని తయారు చేసుకున్నానండి. ఇలా మనం వాడుకోవచ్చనమాట. వేడిగా ఉన్న పాత్రలను ఈ విధంగా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా ఈ టర్కీ టవల్స్ అనేవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి వేడి కూడా చాలా బాగా ఈ విధంగా మనం పట్టుకోవచ్చండి. అసలు మనకు వేడైతే అవ్వదనమాట. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా చాలా ఈజీగా ఉంటుందండి. లైట్ వెయిట్ అంతే కాకుండా స్టవ్ మీద వేడి వేడిగా ఏదైనా దించేటప్పుడు మనకు ఖచ్చితంగా చేతికైతే కాలుతూ ఉంటుంది. నార్మల్ బట్టలైతే ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే చాలా మందంగా ఉంది కాబట్టి వేడైతే అస్సలవ్వదండి. చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఈ ఆర్గనైజర్ అనేది. మనం బయట కొనకుండా ఈ విధంగా ఓల్డ్ టవల్‌తో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సేమ్ టవల్‌లోనే ఈ విధంగా మనం పడేయకుండా ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. చూడండి క్లాత్‌నైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. తీసుకొని సైడ్స్‌లో ఈ విధంగా 2 క్లాత్‌గా మడుచుకుంటున్నానండి. చివర్లో 2 క్లాత్‌నయితే ఈ విధంగా సైడ్‌లో మడుచుకోవాలండి. మడుచుకున్న తర్వాత మన ఇంట్లో ఇలాంటి స్పూన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండీ! ఇలాంటి అప్పలం అలాంటివి తీసుకోవడానికి ఇలాంటి గరిటె ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నాను క్లాత్ మీద. చూడండి ఆ గరిటె ఎలా ఉందో అలా నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇంత భాగం మాత్రమే కట్ చేస్తున్నాను. కింద కూడా ట్రిమ్ చేస్తున్నానండి. ఎక్స్‌ట్రా క్లాత్ ఉన్నది. ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలనమాట. ఇప్పుడు ఈ క్లాత్‌నయితే 2 భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి సరి సమానంగా. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు అప్పలం తీసే గరిటె తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఒక సైడ్ ఉంటుంది కదండీ! క్లాత్‌నయితే వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే 2 సైడ్‌లు మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసి పైన మరియు కింద రబ్బర్ బ్యాండ్‌తో అయితే మనం ఈ విధంగా టై చేసుకోవాలండి.
క్లాత్ అయితే రాకుండా ఉంటుందండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల. లేదా మీరు దారంతో కూడా ఈ విధంగా టై అయితే చేసుకోవచ్చు. పైన మరియు కింద సేమ్ ఇలాగే 2 సైడ్‌లు తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న తర్వాత అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాం ఈ ఆర్గనైజర్ అయితే. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా కూలర్‌లు గాని, లేదా ఏసీలు గాని ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటామనమాట ఈ మధ్య కాలం. అలా మనం ప్రతిరోజు యూజ్ చేసేటప్పుడు దుమ్ము మరియు డస్ట్ అయితే ఖచ్చితంగా చేరుతూ ఉంటుందండి. ఏసీ గాని, కూలర్ గాని ఇలాంటి భాగంలో క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. చేతులైతే అస్సలు వెళ్ళవు. ఇంకొకటి ఏసీ అయితే మనకు హైట్ అయితే అందదు కాబట్టి అలాంటి టేబుల్స్ కూడా హైట్‌గా ఉన్న ఏసీలు మనం క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి స్పేస్‌లో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ ఆర్గనైజర్‌తో చాలా సింపుల్‌గా క్లీన్ అయిపోతుందండి. క్లాత్‌కైతే కొద్దిగా వాటర్ అయితే తడిపానండి. చాలా సింపుల్‌గా క్లీన్ అవుతుంది చూడండి. డస్ట్ గాని లేదా ఆ వాటర్ వచ్చే చోటైతే ఈ విధంగా ఒకలాగా అయిపోతుందనమాట. అదైతే క్లీన్ అవ్వదు. మనం ఈ విధంగా క్లాత్ తీసి క్లీన్ చేస్తూ ఉండాలి. మన చేతులైతే అస్సలు వెళ్ళవు. చాలా ఈజీగా ఇదైతే లోపల వరకు వెళ్తుందండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట. ఏసీలో ఇలాంటి చోట్లయితే క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ స్పూన్‌తో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. కష్టం లేకుండా సెకండ్‌లో మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. చూడండి డస్ట్ అయితే ఎలా క్లీన్ అయిందో చాలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఐడియా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇలా ఓల్డ్ టవల్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ ఈ క్లాత్‌లోనే కట్ చేసుకున్నాం కదండీ! దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. సైడ్‌లో కింద భాగం చూడండి ఇలా ఉంది కాబట్టి దీనైతే కట్ చేసుకుంటున్నాను. క్లాత్ ఉంది కాబట్టి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. 2 క్లాత్‌గా అయితే స్పేస్ అయితే కొద్దిగా ఎక్కువగా ఇచ్చానండి ఫోల్డింగ్ చేసుకోవడానికి. ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్కేల్ తీసుకున్నానండి. అండ్ మార్కర్ తీసుకున్నాను. లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి అటు ఇటు ఈ విధంగా సరిసమానంగా లైన్స్ అయితే వేసుకోవాలనమాట. లైన్స్ వేసుకొని పైనైతే చూడండి ట్రయాంగిల్ షేప్‌లో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అటు ఇటు స్లాంటింగ్ టైప్‌లో లైన్స్ వేసుకున్న తర్వాత మనం లైన్స్ ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలి. సిజర్ తీసుకొని చూడండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఇలా ఉంది. ఒక ఇల్లు షేప్‌లో ఉందనమాట. ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత పైనున్న ఒక క్లాత్ మాత్రం తీసుకుంటున్నానండి. తీసుకొని చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న దాన్ని మాత్రం పైన మాత్రం అర్ధానికి ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన దగ్గరైతే ఒక మడత పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి స్టిచ్చింగ్ వేసిన తర్వాత సైడ్స్‌లో మరియు కింద మరియు సైడ్‌లో అయితే స్టిచ్ వేసుకోవాలండి. అండ్ పైనైతే ఈ భాగమైతే చూడండి వెనకాలైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. సైడ్‌లో కూడా వేసుకోవాలండి. పైన మరియు కింద. చూడండి స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉందనమాట. ఇప్పుడు క్లాత్‌నైతే రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట షేప్ అయితే. ఇప్పుడు చూడండి పైనున్న క్లాత్‌నైతే ఈ విధంగా మడుచుకుంటున్నాను. మడిచిన దగ్గర కరెక్ట్‌గా ఉన్న ఆ స్పేస్ దగ్గరైతే ఒక బటన్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నానండి. అండ్ పైన కూడా కొద్దిగా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. పైన క్లాత్‌కైతే చూడండి కరెక్ట్‌గా ఆ లెవెల్ దగ్గరకు మనం ఈ విధంగా బటన్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి పైనైతే హోల్స్ పెట్టుకున్నాను. అండ్ కిందైతే బటన్ వేసుకున్నానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. మనం ఎక్కువగా లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటామనమాట. అలాంటి టైంలో టూత్ బ్రషెస్ కానీ, లేదా ఫేస్ వాష్ కానీ, అలాంటివి విధంగా పేస్ట్ మనం క్యారీ చేస్తూ వెళ్తూ ఉంటాము. బ్యాగ్స్‌లో అలాగే మనం వేసేస్తూ ఉంటాము. కానీ అవి టయానికైతే అస్సలు దొరకవు. మనం వెతుక్కుంటూ ఉండాలి. జర్నీ టైమ్ చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం ఒక పౌచ్ లాగా తయారు చేసుకొని చాలా చక్కగా ఇందులో మన సోప్స్ కానీ, ఫేస్ వాష్ కానీ, ఇలాంటి టూత్ బ్రషెస్, పేస్ట్ మనం చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. కిందకైతే అస్సలు పడదండి. ఈ విధంగా బటన్ మనం వేసుకోవడం వల్ల చాలా ఈజీగా తొందరగా దొరుకుతుందండి మనకు జర్నీ టైమ్‌లో. బ్యాగ్‌లో ఒక సైడ్‌లో ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది జర్నీ టైమ్‌లో. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. ఇందాక కట్ చేసుకున్న సేమ్ క్లాత్‌లోనే కొద్దిగా క్లాత్ అయితే ఉంది కాబట్టి దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. చూడండి టవల్‌నైతే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎడ్జెస్‌లో అయితే ఇలా క్లాత్ ఉంటుంది కదండీ! ఘనంగా దీన్నైతే సెపరేట్ చేసుకుంటున్నాను. సెపరేట్ చేసి సైడ్‌లో పెట్టండి. దీన్ని మనం చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి ఈ క్లాత్‌ని ఈ విధంగా 2 భాగాలుగా మడుచుకుంటున్నానండి. మడిచిన తర్వాత చూడండి ఎక్స్‌ట్రా ఉంది కదండీ! క్లాత్ అయితే దాన్ని మనం అప్పుడే ముందుగానే కట్ చేసుకున్నాం కదండీ! ఇదైతే మనకు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసుకుంటున్నాను. అర్ధానికైతే చూడండి ఎడ్జెస్‌లో ఈ విధంగా కట్ చేసి మనం సెపరేట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత సైడ్స్‌లో చూడండి దీనైతే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. సైడ్‌లో మరియు కింద భాగం స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. పైనైతే ఫోల్డింగ్ చేశారు కదండీ! దానైతే నేను వదిలేసి సైడ్‌లో మాత్రం మరియు కింద స్టిచ్ వేసుకుంటున్నాననమాట.
స్టిచ్ వేసిన తర్వాత చూడండి చాలా చక్కగా ఉంది. ఇప్పుడు పైనైతే మనం ఫోల్డింగ్ చేసే పని లేదండి. ఆల్రెడీ ఇదైతే స్టిచ్చింగ్ లాగా ఉంది కాబట్టి మనం దీన్నైతే సెపరేట్‌గా ఫోల్డ్ చేసే పని లేదండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్‌లో కట్ చేసుకున్నాం కదండీ! ఎడ్జెస్‌లో ఉన్న ఈ ఫోల్డింగ్ భాగాన్ని ఇప్పుడు తీసుకున్నాను. తీసుకొని చూడండి దీన్నైతే 2 క్లాత్‌గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి ఒక పీస్‌ని ఈ విధంగా హ్యాండిల్ లాగా మనం స్టిచ్ చేసుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా ఈ హ్యాండిల్ భాగాన్ని కూడా మనం కుట్టే పని లేకుండా ఈ విధంగా టవల్స్‌లో ఉన్న ఎడ్జెస్ భాగాన్ని ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. హ్యాండిల్ లాగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. చాలా గట్టిగా ఉంటుందండి కుట్టే పని లేకుండా. అంతే అండి. దీన్ని ఈ విధంగా రిటర్న్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా మనం తయారు చేసుకున్నామండి. ఎక్కువగా మనం షాప్స్ అలాంటివి వెళ్తూ ఉంటాము. పాలు గాని, లేదంటే ఏదైనా వెజిటబుల్స్ అలాంటివి తీసుకోవడానికి వెళ్తూ ఉంటాము. చిన్న చిన్న ఐటెమ్స్ తీసుకురావడానికి మనం పెద్ద బ్యాగ్స్ యూజ్ చేయకుండా ఈ విధంగా చిన్న మినీ బ్యాగ్ లాగా మనం తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి టర్కీ టవల్స్‌లో చాలా గట్టిగా వస్తుందండి. చాలా రోజుల వరకు వస్తుందనమాట. చూడండి చాలా సింపుల్‌గా అందంగా తయారు చేసుకున్నాము. నా దగ్గర అయితే వైట్ అయితే ఉందండి. మీ దగ్గర ఇంకా కలర్‌ఫుల్‌గా టర్కీ టవల్స్ ఉంటే ఈ విధంగా కట్ చేసి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడు ఐదవ ఐడియా అండి. ఈ విధంగా నేను కాటన్ టవల్ తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగా చిరిగిపోయిందనమాట. దీన్నైతే పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను టవల్‌నైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చిరిగిన భాగాన్ని అర్ధానికి ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నానండి. తీసుకొని చూడండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ బాగుంది కదండీ! క్లాత్ సైడ్‌లో అయితే ఇప్పుడు ఎడ్జెస్‌లో అయితే దీన్నైతే ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసిన తర్వాత సైడ్‌లో ఎక్స్‌ట్రా ఉన్న చిరిగిన భాగాన్నయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ మాత్రం ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. పైన మాత్రం కాకుండా జస్ట్ ఇలా కింద మాత్రం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను. 2 లేదా ఈ విధంగా ఒక మడత వేసుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు క్లాత్‌నయితే అర్ధానికి మడుచుకోవాలండి. జస్ట్ ఇలా నేను పైకి కాకుండా ఈ విధంగా కింద వరకే మడుచుకుంటున్నాను. మడిచిన తర్వాత ఇప్పుడు మిడిల్‌లో అయితే చూడండి ఒక స్కేల్ తీసుకొని, స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా స్ట్రెయిట్‌గా చూడండి మిడిల్‌లో వేసుకోవాలి. మిడిల్‌లో వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న లైన్స్ దగ్గర మరియు సైడ్‌లు మరియు అటువైపు కింద మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత పైనైతే ఈ విధంగా ఒక హ్యాంగర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడండి ఇలా 2 మడతలు వేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు క్లాత్ అయితే రాదనమాట. చూడండి చాలా చక్కగా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇలా ఉందనమాట. అంతే అండి. చాలా సింపుల్‌గా నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకున్నామండి. ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. దీనైతే ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ లేదా కబోర్డ్‌లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. నేను దీనైతే కబోర్డ్‌లో ఆర్గనైజ్ చేసుకున్నానండి. సైడ్‌లో అయితే డోర్ సైడ్‌లో చాలా సింపుల్‌గా ఇందులో మనం ఏటీఎం కార్డ్స్ కానీ, మన మనీ గాని చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా మనకు తొందరగా దొరుకుతుంది. అండ్ చాలా ఎక్కువగా స్పేస్ ఉంది కాబట్టి ఎక్కువ ఐటెమ్స్ అయితే మనం ఉంచుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఆరవ ఐడియా అండి. ఇంతకుముందు సేమ్ క్లాత్‌లోనే కట్ చేసాం కదండీ! దాన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్‌నైతే ఇలా అంతా ఒక దగ్గర చేర్చుకుంటున్నానండి. చూడండి ఇలా చూపించిన విధంగా ఒక దగ్గర చేర్చి, ఒక దారం తీసుకొని టై చేసుకోవాలనమాట. పైన కొద్దిగా ఈ విధంగా స్పేస్ ఇచ్చి దారంతో అయితే టై చేసుకోవాలనమాట. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఇదైతే వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి కొద్దిగా దారం అయితే స్పేస్ ఇచ్చుకున్నానండి. ఈ విధంగా టై చేసుకున్నాను పైనైతే. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసుకున్నాము. ఈ విధంగా మనం ఎక్కువగా రెస్ట్ రూమ్స్ కానీ, లేదా కిచెన్‌లో హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాము. లేదా వంట చేసిన తర్వాత సామాన్లు అలాంటివి కడిగిన తర్వాత మనం ఎక్కువగా మన బట్టలకైతే ఈ విధంగా వాటర్‌నైతే తుడుచుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా పాత టవల్స్‌ని ఇలా కట్టి మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఆర్గనైజర్ మనం ఎక్కువగా ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటాము. కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలా మన మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా ఈజీగా ఉంటుంది. రెస్ట్ రూమ్‌లో గాని లేదా మన కిచెన్స్‌లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇలా పాత టవల్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఏడవ ఐడియా అండి. సేమ్ ఇలాగే ఒక కాటన్ టవల్ తీసుకున్నానండి. ఇదైతే చాలా వరకు చిరిగిపోయింది అండ్ హోల్స్ అయితే పడ్డాయండి. వీటిని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు టవల్‌నైతే చిరిగిన భాగాన్ని చూడండి ఇలా కిందకైతే ఫోల్డ్ చేస్తున్నానండి. టవల్‌ని సరిసమానంగా ఈ విధంగా కింద భాగం అయితే చిరిగిన భాగాన్ని ఈ విధంగా సెట్ చేసి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్ధానికైతే ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు చిరిగిన భాగాన్నయితే మనం కనిపించకుండా ఈ విధంగా ఇంకా అర్ధానికైతే ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి చాలా చక్కగా ఈ విధంగా మనకు చిరిగినట్లే తెలియదండి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సైడ్‌లో మరియు కింద మరియు పైన
చూడండి ఈ విధంగా సింపుల్‌గా మనం తయారు చేసుకున్నామండి ఆర్గనైజర్ అయితే. స్టిచ్చింగ్ వేసిన తర్వాత చూడండి ఇలా ఉందన్నమాట. చాలా సింపుల్‌గా మనము ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకున్నామండి. ఇలాంటి ఓల్డ్ టవల్స్. ఈ ఆర్గనైజర్ అయితే మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా యూజ్ అవుతుంది మనకు ఇంట్లో అయితే. మన ఇంట్లో ఇలాంటి టేబుల్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా మనం కూర్చోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా స్ట్రెస్‌గా ఉంటుంది. అలాంటప్పుడు దీనైతే ఈ విధంగా పైనైతే ఉంచి మనం కూర్చోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అంతే కాకుండా బ్యాక్ పెయిన్ అలాంటివి రాకుండా చాలా మెత్తగా ఉంటుందన్నమాట కూర్చునేటప్పుడు. ఇదైతే కాటన్ టవల్ కాబట్టి కొద్దిగా మెత్తగా లేదండి. కానీ టర్కీ టవల్ అయితే చాలా బాగా మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటుందండి. అండ్ హైట్ కూడా ఉంటుందనమాట. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ అలాంటి వాళ్ళకి ఇలాంటి చైర్స్‌లో కూర్చునేటప్పుడు చాలా బాగా మనకు పనిచేస్తుందనమాట. అంతే కాకుండా వీటినైతే మనం డోర్ మ్యాట్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. బయటవైతే తీస్తూ ఉంటాము. అవి దారాలైతే ఒక్కొక్కసారి బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది. అవైతే అంతా వేస్ట్ అయిపోతుందండి. ఇదైతే కొద్ది రోజులు లైఫ్ అయితే వస్తుందండి. చాలా బాగా ఈ విధంగా టవల్స్ అయితే ఫోల్డ్ చేసి, మనం స్టిచ్చింగ్ అయితే వేసి డోర్ మ్యాట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చనమాట. అంతే అండి. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఓల్డ్ టవల్స్‌ని పడేయకుండా ఈ విధంగా 7 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఏ ఐడియా బావుందో 7 ఐడియాస్‌లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.